హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందాము. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. నో ఆనియన్ నో గార్లిక్తో చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనం బెండకాయ ఫ్రై చూపిస్తాను. జస్ట్ 10 minutes అంటే 10 minutesలో అయిపోతుందండి. నో ఆనియన్ నో గార్లిక్తో చేసి చూపిస్తాను మీకు. మూకిట్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకుంటాను. స్టవ్ ఆన్ చేశాను. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, అలాగే జీలకర్ర అండి, కొద్దిగా మినపప్పు కూడా వేసుకుందాం, అలాగే శనగపప్పు ఒకసారి కలుపుదాం. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేస్తాను. పసుపు వేసుకుందాం అండి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవి 3 chilies అండి, కట్ చేసి పెట్టేసుకున్నాను. కూరలోకి గింటే కారం అండి, ఇంకా సపరేట్గా ఏం కారం వేయను నేను. బెండకాయలండి ఒక 300 grams ఉన్నాయంటే, ఇవి ఎక్కువ లేవు. ఇప్పుడు మిక్స్ చేద్దాం. నో ఆనియన్ నో గార్లిక్తో చేస్తున్నాను ఈరోజు నేను కూర. కలుపుదాం ఇది. మూత పెట్టకుండా కలపాలండి ఇది మధ్య మధ్యలో. నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. సాల్ట్ వేసేస్తాను. మిక్స్ చేద్దామండి ఇప్పుడు. అంతే అండి, కర్రీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను లాస్ట్లో. బాక్స్కి పెట్టాలి అని అంటే జస్ట్ 10 minutes రెడీ అయిపోతుంది అంతే. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఇది కర్రీ. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.